హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం విన్ఫాస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియాలో స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీని ఎక్కడ తీసుకొచ్చారు, వీళ్ళు ఇంతకుముందు ఏ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళకి, అలాగే వీటి గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ తమిళనాడులోనే ఎందుకు స్టార్ట్ చేశారు, వీళ్ళు ఏ మోడల్స్ తీసుకురాబోతున్నారు, ఈవీ స్కూటర్స్ అండ్ కార్స్ ఇలాంటివి ఏవేవి తీసుకొస్తున్నారు అనే దాని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇది ఒక మంచి ఒకటి ఎలక్ట్రిక్ కంపెనీ గురించి, అంటే వీళ్ళు ఏ కంపెనీస్ ఇక్కడ తీసుకొస్తున్నారు, ఒకవేళ వీళ్ళు దీని తర్వాత కూడా ఇంకా ఇంక్రీజ్ చేస్తారా, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ విన్ఫాస్ట్ అనేది ఒక వియత్నాం బేస్డ్ కంపెనీ అనమాట. వీళ్ళు హౌసింగ్ లగ్జరీ రిసార్ట్స్ కానీ, అలాగే వి హోమ్స్ అని కానీ, వి స్కూల్స్ అని కానీ, వి గ్రీన్ అని, అలాగే వి హాస్పిటల్, విన్మేక్ హాస్పిటల్స్ అని, ఇట్లాంటివి వీళ్ళు యూనివర్సిటీస్తో సహా వీళ్ళన్నీ స్టార్ట్ చేశారనమాట. అక్కడ విన్ఫాస్ట్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఒక కంపెనీ వియత్నాంలో. ఇప్పుడు వీళ్ళు మనకి ఇక్కడ తమిళనాడులోని తూత్తుకుడిలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే తీసుకొచ్చారనమాట. ఎందుకు వీళ్ళు అక్కడే సెలెక్ట్ చేసుకున్నారు అంటే, యాక్చువల్గా వీళ్ళు ముందుగా గుజరాత్, అలాగే రాజస్థాన్, అంతేకాకుండా మన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వీళ్ళు తెలంగాణలో కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి అయితే ముందుగా ఎక్స్పెక్ట్ చేశారనమాట. కానీ ఏమంటే వాళ్ళకి ఈ తూత్తుకుడి అనేది సముద్ర మార్గం కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అది మెయిన్ ఇండస్ట్రియల్ ఏరియా కావడం కాబట్టి వీళ్ళకి అన్నిటికీ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వీలుగా ఉంటుందనే దాంట్లో వీళ్ళు తమిళనాడులోని తూత్తుకుడిలో 400 ఎకరాల స్థలంలో వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది వచ్చి యాక్చువల్గా మనకు 2017లోనే వీళ్ళు ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. వీళ్ళు ముందుగా కార్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు వీళ్ళు స్కూటర్స్ని అయితే తీసుకొస్తున్నారనమాట. ఇది యాక్చువల్గా వియత్నాంలో ఆల్రెడీ కొన్ని మోడల్స్ ఉన్నాయి, వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అంతేకాకుండా అవి ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనము తెలుసుకుందాం. దీంట్లో మోడల్స్ చూసుకుంటే మనకు విన్ఫాస్ట్ ఫ్లిడ్జ్ ఒకటి ఉందండి, అలాగే విన్ఫాస్ట్ క్లారా నియో ఒకటి ఉంది, విన్ఫాస్ట్ ఈవో గ్రాండ్ అని ఉంది, విన్ఫాస్ట్ విరోక్స్ అనే ఒక మోడల్ ఉందన్నమాట. అంతేకాకుండా విన్ఫాస్ట్ థియోనస్ అనే ఒక మోడల్ ఉంది. ఇవన్నీ వచ్చి థియోన్ ఎస్ అనేది కొంచెం హై ఎండ్ వెహికల్ కిందకి వస్తుంది అనమాట. ఇవన్నీ డ్యూయల్ బ్యాటరీస్తో వస్తాయి. బ్యాటరీస్ లోపల మనం రిమూవల్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. అన్ని వెహికల్స్లోనూ మనకు ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్ అనేది మనకు వీళ్ళు దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. మనకు వీళ్ళు బేసిక్ 150 కిలోమీటర్స్తో అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే 242 కిలోమీటర్స్ వరకు కూడా దీన్ని అప్గ్రేడ్ చేసుకునే విధంగా తీసుకొస్తున్నారు అనమాట. మంచి పెద్ద డిస్ప్లే, అలాగే మనకు వియోఎక్స్ అనే ఈ మోడల్ మీరు గమనిస్తే ఇది వీళ్ళు ఫస్ట్ తీసుకొచ్చిన మోడల్ అనమాట. క్లారా ఎస్, వియోఎక్స్ ఇవన్నీ వీళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళు 262 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే ఇస్తుందని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది మనకు ఇంతకుముందు మనకు హోండా దీంట్లో వచ్చింది కదా, హోండాలో అవి మనం బ్యాటరీస్ రిమూవ్ చేసుకొని స్టోర్స్లో పోయి బ్యాటరీస్ రిమూవ్ చేసుకొని పెట్టుకునే విధంగా వచ్చాయి కదా, ఆ మోడల్స్ని అయితే వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారనమాట. అలాగే ఇంకా దీంట్లో చూసుకుంటే థియోన్ ఎస్, ఇది వచ్చి హై ఎండ్ మోడల్ అండి. 14 ఇంచెస్ అలై వీల్తో వస్తుంది. అలాగే మనకు డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. అంతేకాకుండా దీంట్లో కూడా డ్యూయల్ బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ మనకు డ్యూయల్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ మనకు 4 సస్పెన్షన్స్ అయితే వస్తాయి అనమాట. వెహికల్స్ కూడా చాలా అమేజింగ్గా ఉన్నాయండి. మీరు గమనించవచ్చు, ఇక్కడ ఉండే అన్ని మోడల్స్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది అనమాట. చూడండి, అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ మోడల్స్ అయితే కనుక. ఇవి వచ్చి మనకు ముందుగా మాట్లాడుకున్నట్టు ఇది విరోక్స్ అండి. ఇది వచ్చి మనకు ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్. ఇప్పుడు స్టార్ట్ చేయడం కూడా దీనికి కీ లేదు, డైరెక్ట్గా మనకు స్విచ్ టైప్ అయితే ఇచ్చేసారనమాట. నాబ్ ఆన్ చేస్తే మనకి ఈ మాదిరిగా డిస్ప్లే అయితే 5 ఇంచెస్ డిస్ప్లే అయితే దీంట్లో తీసుకురావడం జరిగింది. అలాగే దీంట్లో మామూలుగా అన్ని వెహికల్స్లో వచ్చినట్టే మనకు లైట్స్కి సంబంధించింది, ఇండికేటర్కి సంబంధించిన స్విచ్లు, అలాగే మనకు మోడ్స్, దీంట్లో అన్ని వెహికల్స్లోనే 2 మోడ్సే ఉన్నాయండి. ఎకో ఒకటి, స్పోర్ట్స్ ఒకటి. ప్రతి మోడల్లోనూ అదే విధంగా ఉందన్నమాట. దీంట్లో కలర్స్ కూడా మీరు గమనిస్తున్నారు. దీంట్లో ఎన్ని మోడల్స్ మనకు తీసుకొస్తారనేది అయితే మనం చూడాలి. యాక్చువల్గా బేసిక్ హై ఎండ్ మోడల్స్ అయితే 2-3 ఉన్నాయండి. మిగతా అన్ని వచ్చి వాళ్ళకి ఇప్పుడు మనకు వియత్నాంలో కానీ బయట అదర్ కంట్రీస్లో చూసుకుంటే మైలేజ్ పెద్దగా వాళ్ళకి బేరీజ్ ఉండదండి. ఎందుకంటే అక్కడ పెద్దగా వాళ్ళు మైలేజ్ గురించి పట్టించుకోరు. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా 100 కిలోమీటర్ల పైన ఉంటేనే ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎనీ కంపెనీ, ఏ కొత్తగా వచ్చే కంపెనీ అయినా కూడా 100 కిలోమీటర్లకు పైన మైలేజ్ ఇస్తేనే ఇక్కడ ఉండే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారనేది నా అభిప్రాయం. అంతేకాకుండా కొంచెం తక్కువ అయితే కనుక కాస్ట్ మరీ తగ్గిపోవాలి. అండర్ 1 lakh లోపలికి వచ్చేటట్టయితే మీకు కొంచెం ఒక 70-80 కిలోమీటర్ల మైలేజ్ వచ్చినా కూడా ధారాళంగా తీసుకుంటారనమాట. ఇంకా వీటన్నిటికీ చూడండి, ఫ్రంట్లో మనకు డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. అలాగే బ్యాక్ మనకు డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అయితే ఇచ్చారు. కొన్నిటికి మనకు బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని వీల్స్ చూసుకుంటే అన్ని మనకు 12 ఇంచెస్ వీల్స్తోనే వస్తుంది. ఎనీ మోడల్ కూడా మనకు 12 ఇంచెస్ వీల్స్ వస్తుంది. అలాగే మనకు వీళ్ళు వి అనే లోగో, విన్ఫాస్ట్ లోగో కూడా వీళ్ళు ప్రతి వెహికల్లోనూ అది సింబల్గా అయితే చూపిస్తున్నారు. కలర్స్ కూడా బాగున్నాయి, వైట్, రెడ్, గ్రీను,
ఎల్లో ఇవన్నీ కూడా మనకు కలర్స్ అయితే దీంట్లో తీసుకొస్తున్నారు అనమాట. ఇది గ్రాండ్ రెడ్ కలర్ చూడండి ఎలా ఉందనేది. దీనికైతే కీ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. మనకు డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంది. అన్ని దీంట్లోనే ఇవ్వడం జరిగిందనమాట. ఎకో స్పోర్ట్స్ అని కానీ, అలాగే మనకు ఇండికేటర్స్ కానీ, అలాగే ఇక్కడ మనకు వచ్చి పార్కింగ్ మోడ్ కానీ, ఈకో స్పోర్ట్స్ అని పైన మోడ్స్ కానీ, లైటింగ్ స్విచెస్ కానీ అన్నీ కూడా బాగా వచ్చాయన్నమాట. ఈ వెహికల్స్ ఇట ఈ విధంగా చూసేదానికైతే చాలా లుక్కీగా ఉందని. ఇంకా ఈ ఫ్యాక్టరీ చూసుకుంటే తూతుకుడిలో మనకు 2024లోనే అంటే స్టార్ట్ చేశారనమాట. 97,000 వెహికల్స్ని అయితే వీళ్ళు 2024లో సేల్స్ అయితే చేయడం జరిగింది. 2025కి నాటికి వచ్చి మనకు ఇది ఆగస్ట్ 4వ తేదీ అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట మ్యానుఫ్యాక్చరింగ్. దగ్గర వీళ్ళు చెప్పడం ఏమంటే 1 ఇయర్లో మేము 50,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. అంతేకాకుండా ప్రస్తుతానికి వాళ్ళ 500 కోట్లతో ఇక్కడ మనకు తమిళనాడులోని తూతుకుడిలో స్టార్ట్ చేశారనమాట కంపెనీని. దాన్ని వీళ్ళు రాబోయే 5 సంవత్సరాల లోపల 16,000 కోట్లతో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం, మేము చాలా వెహికల్స్ని తీసుకురాబోతున్నామని అయితే చెప్తున్నారనమాట. వీళ్ళు ఇండియాలోనే ఎందుకు స్టార్ట్ చేశారు? ఇన్ని దేశాలు ఉన్నాయి కదా, ఇండియాలో మాత్రమే ఈ షోరూమ్ పెట్టడానికి కారణం ఏమి అని అంటే, ఇండియాలో ఎలక్ట్రిక్ ఉన్నంత క్రేజ్ మిగతా వెహికల్స్ లేదండి. ఎందుకంటే చాలా వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కొంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేను కూడా కొనున్నాను అనమాట. చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు. మనకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ, కార్స్ కానీ, బస్సులు కానీ ఇవన్నీ కూడా మనకు రాబోయే కాలంలో అందరూ తీసుకొని వాడుతున్నారు అనమాట. కాబట్టి మనకు వాళ్ళు ఇండియాని అయితే ఎంచుకోవడం జరిగింది. మనకు తమిళనాడులో ఈ 400 ఎకరాల స్థలంలో దీన్ని అయితే స్టార్ట్ చేశారు. బాగా సక్సెస్ఫుల్గా అయితే వీళ్ళు దీన్ని రన్ చేసి నెక్స్ట్ ఇయర్ 2026 మిడ్ ఇయర్ కల్లా అంటే మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్ లోపు వీళ్ళు ఖచ్చితంగా ప్రోడక్ట్స్ని అయితే బయటికి తీసుకొస్తారనమాట. ఒక సక్సెస్ఫుల్ కంపెనీగా అయితే వస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేయబోతున్నారు అనమాట. అంటే ఇక్కడ ఫ్యాక్టరీలో స్టార్ట్ చేసి ఇతర దేశాలకు కూడా వెహికల్స్ని ఎక్స్పోర్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి అన్ని విధాలుగా వీళ్ళకి అనుగుణంగా ఉందని ఈ ప్లేస్ని అయితే వీళ్ళు ఇండియాలోని తూతుకుడిని అంటే తమిళనాడులోని తూతుకుడిని తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఇంతే ఫ్రెండ్స్, చూశారు కదా. దీని గురించి నేను క్లియర్గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వీళ్ళు కార్స్లో కూడా అండి 2 మోడల్స్ అయితే తీసుకొస్తున్నారు. VF6 అని, VF7 అని అయితే ఈవీ కార్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఇది ఆల్రెడీ జూలై 15నే దీన్ని లాంచ్ చేసి బుకింగ్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. 21,000 రూపాయలు పెట్టి దీన్ని బుక్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ. దీంట్లో చూసుకుంటే మనకు 59.9 kWh బ్యాటరీతో తీసుకొస్తున్నారండి. 400 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇస్తున్నారు. 18 నుంచి 25 లక్షల రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మిగతా వివరాలన్నీ మనము దగ్గరలో మేము ఇంకా కొన్ని వీడియోస్లో మీకు క్లియర్గా తెలియజేస్తాను. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే నాకు అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతే, బాయ్ ఫ్రెండ్స్.